అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రియదర్శిని. సో ఈ రోజు మనము డిసెంబర్ రాశి ఫలాలు ఎలా ఉంటాయి మనం తెలుసుకుందాం. వృశ్చిక లగ్నం తెలియని వారికి వృశ్చిక రాశి అని అనుకున్నట్టయితే వృశ్చిక రాశికి అధిపతి కుజుడు, అంగారకుడు. ఓకే, సో ఈ అంగారకుడు గ్రహస్థితి ఎలా ఉంది, ఈ రాశి వారికి ఎలా ఉంది అని అంటే, అంగారకుడు అటు రాశిలోను ప్లస్ మధ్యంతర తర్వాత అంటే డిసెంబర్ మిడ్ తర్వాత ఇటు ధనస్సు రాశిలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోతాడు కాబట్టి ఆ విషయంలో మనము కొద్దిగా జాగ్రత్త పడాల్సిన విషయమే. అంటే కోపం ఎక్కువగా వచ్చే అవకాశాలు ఇన్ జనరల్గా వృశ్చిక రాశి వారికి, వృశ్చిక లగ్నం అంటే లగ్నం తెలియని వారికి రాశి అని అనుకున్నట్టయితే కోపంకి గురి అయ్యే అవకాశాలు తొందరగా, ఆవేశానికి గురి అయ్యే అవకాశాలు తొందరగా, ఆవేశం, కోపం, పరాక్రమవంతులు కూడా అని చెప్పుకోవచ్చు. సో ఇలా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆ కోపం, ఆవేశం పంచుకుంటే చాలా మంచిది. అలాగే లగ్నంలోనే అంటే ఈ రాశిలోనే రవి, బుధ, శుక్రులు కూడా కొన్ని రోజులు ఉంటారు కాబట్టి ఈ తాపం కూడా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఆ వేడి, రవి కదా సూర్యుడే రాశిలో ఉంటే ఎలా ఉంటుంది. సో ఆ తాపం వల్ల కూడా వీరికి కోప ఆవేశాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. స్పెసిఫిక్గా బీపీ పేషెంట్స్ చాలా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. అలాగే వీరికి చతుర్థంలో అంటే కుంభరాశిలో రాహుస్థితి పొంది ఉండడం, పంచమంలో శని భగవానుడు స్థితి పొంది ఉండడం, అలాగే అష్టమంలో గురువు స్థితి పొంది ఉంటాడు. వీరికి సింహరాశి అనే కేతు స్థితి పొంది ఉండడం, దాంట్లో అంటే సింహం వీరికి దశమం అవుతుంది. దశమంలో కేతు ఉండడం మూలంగా ఈ రాశి లేదా లగ్నం వారికి కొద్దిగా మిశ్రమ ఫలితాలనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చెప్పుకున్నాం కదా, మనం ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, షష్ఠ అష్టమ వ్యయంలో ఏదైనా గ్రహాలు, అది కూడా శుభగ్రహాలు ఉన్నట్టయితే ఆ లగ్నం వారికైనా కానీ లేదా ఆ రాశి వాళ్ళకైనా కానీ మంచి ఫలితాలు మటుకు రావు. సో ఇక్కడ శుభగ్రహమైన గురు అష్టమంలో స్థితి పొంది ఉండడం మూలంగా ఎక్కువగా ఖర్చు అయిపోవడం, ధనం ఎక్కువగా ఖర్చు అయిపోవడము, అనారోగ్యానికి గురి అయ్యటము, లేదా కుటుంబ సభ్యులకి ఎవరైనా అనారోగ్యం మూలంగా హాస్పిటల్ పాలైపోవడము, లేదా అనవసరమైన ఖర్చు అంటే ఏమంటారు సడన్గా ఏదైనా అయిపోవడము, సడన్గా యాక్సిడెంట్స్, లేదా సడన్గా ఏదైనా విపరీతమైన ఖర్చు పెరిగిపోవడం, ఇలాంటివన్నీ అవకాశాలు చాలా ఉంటాయి. ఎండ్ ఆఫ్ ది వీడియో నేను ఒక మంచి పరిహారం చెప్తాను, అది చేసుకుంటే మటుకు ఈ ఖర్చులు మటుకు తగ్గు చేసుకునే అవకాశాలు ఉంటాయి. సో మనకి ఈ వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి వారికి గురువు అనుకూలంగా లేడు కాబట్టి ఖచ్చితంగా గురువుకు సంబంధించిన ఏమైనా చేసుకోవాల్సిందే. అలాగే దశమంలో కూడా కేతు స్థితి పొంది ఉండడం మూలంగా అటు విద్యార్థులకైనా కానీ, విద్యార్థులకి రాహు స్థితి పొందడం. అలాగే నేను చాలా నా ఎక్స్పీరియన్స్లో, నా 10 సంవత్సరాల అనుభవంలో చెప్తున్నాను, రాహు దశ, రాహు ప్రత్యంతర దశ లేదా రాహు ఎప్పుడైతే విద్యార్థులకి అడ్డంకు పడ్డాడు అని అనుకుంటే వారికి చాలా ఇబ్బంది పెట్టేస్తాడు. చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేస్తాడు. నేను ఇప్పటివరకు దగ్గర 25 నుంచి 30,000 జాతకాలు చూశాను. దాంట్లో నేను పరిశీలించింది ఎక్కువగా ఏంటంటే, ఎప్పుడైతే విద్యార్థులకి స్పెసిఫిక్గా రాహు కనెక్షన్ అటు చతుర్థానికి కనెక్షన్ వచ్చినట్టయితే వారికి చాలా ఇబ్బంది. అలాగే దశ అంతర్దశల్లో కూడా ఈ రాహు సంబంధితమైన ఎప్పుడైనా వస్తున్నట్టయితే అటు విద్యలో ఆటంకాలు వచ్చే అవకాశాలు చాలా, విద్యలో బ్రేక్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. సో ఇక్కడ కూడా మనకి వృశ్చిక లగ్నం వారికి రాహు చతుర్థంలో ఉంటాడు కాబట్టి సో విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండడం, దానికి కూడా నేను పరిహారం ఎండ్ ఆఫ్ ది వీడియో నేను చెప్తాను ఏం చేసుకోవాలనేది. సో ఇది విద్యార్థులకైతే కొద్దిగా అంత అనుకూలమైన సిచ్యువేషన్ అయితే కాదు. ఉద్యోగస్తులకి కూడా అంత అనుకూలమైన విషయం కాదు. ఎందుకంటే రవి నీచ స్థితిలోంచి ఇప్పుడే బయటకు వచ్చాడు కాబట్టి ఉద్యోగంలో ఎవరన్నా ఉద్యోగ మార్పు చేసుకోవాలి అని అనుకున్న వారికి అయితే మంచి సిచ్యువేషన్ కాదు. కాకపోతే ఉద్యోగంలో చేరాలి, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి అని అనుకున్న వారికి కొద్దిగా స్వల్పంగా ఓకే అని చెప్పవచ్చు. ఎందుకంటే గురువు కూడా
దశమాధిపతిని చూస్తుంటాడు కాబట్టి నూతనమైన ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఉన్న ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగానికి మారాలి అని అనుకునే వారికి మటుకు ఇది అనుకూలమైన సమయం కాదనే చెప్పవచ్చు. అటు గృహిణులకైనా కానీ వ్యాపారస్తులకైనా కానీ కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే గృహిణులకు స్పెసిఫిక్గా ఆరోగ్య ఇబ్బంది వచ్చే అవకాశాలు. ఎందుకంటే ఇంతకుముందు మేము చెప్పుకున్నాం కదా, ఆశ్రమంలో గురువు అంటే ఇక్కడ లగ్నాధిపతి అయిన రాశ్యాధిపతి అయిన కుజుని చూస్తాడు. కానీ ఏంటంటే గురువు వక్రిలో ఉన్నాడు కదా. సో వక్రిలో ఉన్న బృహస్పతి అంటే గురువు అంటే బృహస్పతి. సో ఇక్కడ బృహస్పతి దృష్టి కూడా ఏంటంటే అటు ఇటు 2 రాశుల నుంచి ఏమంటారు ఆ రేస్ వస్తుంటాయి కాబట్టి మిశ్రమ ఫలితాలే వస్తాయి. సో ఆరోగ్యరీత్యా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది గృహిణులకి, గృహస్థులకు కూడా. సో ఓవరాల్గా మనము పరిహారం వచ్చినట్టయితే ఎరుపు వస్తువులు, ఎరుపు ఏమంటారు పువ్వులైనా కానీ లేదా పళ్ళైనా కానీ, అంటే దానిమ్మ ఉండొచ్చు కదా, దానిమ్మ, యాపిల్ ఇప్పుడు విరివిగా దొరుకుతాయి మనకి ఈ చలికాలంలో. సో ఇవి మంగళవారాలు ఏదన్నా గుళ్ళో అయినా లేదా అనాథాశ్రమంలో అయినా హాస్పిటల్స్లో అయినా పంచితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే దుర్గా చాలీసా, దుర్గా ఆరాధన చేసుకున్నట్టయితే స్పెసిఫిక్గా విద్యార్థులకి కొద్దిగా విద్య మీద ఆసక్తి పెరిగే అవకాశం. అలాగే మీరేంటంటే ఒక చిన్న మంత్రం, గురు మంత్రం ఉంటుంది, దత్తాత్రేయ ఆరాధన. గురు మంత్రం అంటే దత్తాత్రేయ ఆరాధన, జయదత్త, గురుదత్త అని చిన్న పిల్లలు అయితే ఈ ఒక్కటి చదువుకుంటే కూడా బాగానే ఉంటుంది. దీని మూలంగా ఈ చదువులోని ఆటంకాలు లేదా బ్రేక్స్ వచ్చే స్థితిలో ఉంటారు కదా. సో అవి తగ్గిపోయి చదువు మీద ఆసక్తి, ఫోకస్ పెంచే అవకాశాలు చాలా ఉంటాయి. ఎక్కువగా పసుపు కలర్ వస్తువులు, వస్త్రాలు ధరించడానికి ప్రయత్నం చేయండి.